మీరు మోకాలు మార్పిడి చేయించుకున్నారా? చేయించుకున్న తర్వాత కూడా ఇంకా నొప్పిగా, కొంచెం స్టిఫ్‌గా అనిపిస్తుందా? అది నార్మలా కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను మీ డాక్టర్ రాజశేఖర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడ్సీ హాస్పిటల్స్ వైజాగ్. మోకాలు మార్పిడి అనేది జనరల్‌గా చాలా సక్సెస్‌ఫుల్ ప్రొసీజర్. బాగా అరిగిన మోకాల్ని రీసర్ఫేస్ చేయడం, అంటే ఏదైతే పాడైపోయిన పార్ట్ ఉందో తీసి, దాన్ని తొడకి, కాలుకి అనేది సెపరేట్‌గా పెట్టి, మధ్యలో పాలీ అనే మెటీరియల్ పెట్టడం వల్ల ఇది కంప్లీట్‌గా చాలా సక్సెస్‌ఫుల్ ప్రొసీజర్. జనరల్‌గా మోకాలు మార్పిడి తర్వాత ఒక 2-3 మంత్స్ ఏదో చిన్న ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఏదైనా నొప్పి రావటం, లేదా ఆ కోత దగ్గర కొంచెం మంటగా అనిపించడం, లేదా కాళ్ళు కొంచెం వాచినట్టుగా అనిపించడం, లేదా పిక్కల నొప్పులు రావటం, లేదా నైట్ కొంచెం నొప్పి రావటం, అలాగే 2 కాళ్ళు తగిలినప్పుడు నొప్పి రావటం. ఇవన్నీ చాలా సాధారణంగా జరిగే కంప్లైంట్స్. ఎప్పుడైనా ఒక నొప్పి మోర్ దాన్ 3 మంత్స్ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే, అలాగే మీ మూమెంట్ జనరల్‌గా అంటే 0 అంటే మీ కాలు స్ట్రెయిట్‌గా దగ్గర నుంచి ఒక కూర్చొని మీ అంతట మీరు కుర్చీ నుంచి లేవడం వరకు కూడా కష్టంగా ఉంటే గనక, అప్పుడు గానీ, లేదు మోకాళ్ళు అసలు బాగా బిగుసుకున్నట్టు అనిపించడం, లేదా జ్వరం రావటం, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే గనక బియాండ్ 3 మంత్స్ అప్పుడు మీరు డెఫినెట్‌గా దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అయినట్టయితే ఒకసారి ఎక్స్‌రే తీసి అసలు ఎందుకు ప్రాబ్లమ్ ఉంది? ఇంప్లాంట్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే మీకేమైనా ప్రాబ్లమ్ వచ్చిందా? లేకపోతే ఇది మీరు ఫిజియోథెరపీ చేయకపోవడం వల్ల వచ్చిన సమస్య అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్, ఎయిదర్ మీరు ఫిజియోథెరపీ చేయడానికి ఫిజియోథెరపీ, లేదు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక దానికి తగ్గ ట్రీట్మెంట్ ఎయిదర్ మందుల్లో కానీ, లేదా మళ్ళీ ఒకసారి వాష్ అవుట్ ఉన్నట్టుగా కానీ చేయటం వల్ల మీ మోకాలు లాంగ్ టర్మ్ బాగుంటుంది.